నమస్కారం, వెల్కమ్ టు కిచెన్ మంత్ర. ముందుగా ఈటీవీ అభిరుచి ప్రేక్షకులందరికీ కూడా శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈరోజు పల్లెన అంటే దేశం మొత్తం కూడా టాటాకు సెలవు పందులు వేసి లేకపోతే వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా అంగరంగ వైభవంగా ఈ యొక్క కళ్యాణ మహోత్సవాన్ని నిర్వహిస్తూ ఉంటారు. అలాగే భోజనాలు పెడతారు. వడపప్పు పానకం ఈరోజు స్పెషల్ ఉంటుంది. చాలామంది కూడా ఆ టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది, చాలామంది కూడా వెళ్తూ ఉంటారు. సో బాగా ముస్తాబై అంటే లేడీస్ కానీ అందరు కూడా చాలా ఘనంగా జరుపుకునే ఈ యొక్క ఫెస్టివల్ అన్నమాట. ఈరోజు నేను ఈ ఫెస్టివల్ రోజున ఒక సింపుల్గా తయారు చేసుకునే ఒక డిఫరెంట్ స్వీట్ తయారు చేయబోతున్నాను. అదేంటంటే కొబ్బరి సగ్గుబియ్యం లడ్డు, అంటే సగ్గుబియ్యం కొబ్బరి కాంబినేషన్లో చేస్తున్నాను. సగ్గుబియ్యం కొబ్బరి లడ్డు అనమాట. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు, నిల్వ కూడా చేసుకోవచ్చు. అంటే ఆ రోజే మనం చేసుకునే అవసరం లేదు, ఒక రోజు ముందు చేసుకొని పెట్టుకొని ఆ రోజు మనం ఇంటికి వచ్చిన వాళ్ళకు కూడా ఇవ్వడానికి బాగా ఉంటుంది, నిల్వ కూడా ఉంటుంది అనమాట. ఈ రోజు మన వంట సగ్గుబియ్యం కొబ్బరి లడ్డూలు. మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూసేద్దాం. ఓకే, సో కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. స్టవ్ ఆన్ చేసేసుకుందాం. ఎండు కొబ్బరి ఇది కొంచెం దూరగా వేయిస్తున్నాను, అంటే లడ్డూలు కాబట్టి మనం డైరెక్ట్గా కాకుండా కొంచెం వేయించుకొని వేసుకుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మనం చేసుకునే కొన్ని ట్రెడిషనల్ పాయసంలలో కూడా ఎక్కువగా మనం కొబ్బరి ముక్కలు కూడా నేతిలో వేయించి వేస్తాం కదా. సో వేయించడం వల్ల టేస్ట్ అనేది చాలా పెరుగుతుంది అనమాట. ఇది కొంచెం మీడియం హీట్ మీద మనం వేయించుకోవాలి. సగ్గుబియ్యం కూడా మనం డైరెక్ట్గా తీసుకోలేము, వాటిని కూడా వేయించుకుంటే మనకు కొంచెం ఆ గుల్లతనం అనేది వస్తుంది. అప్పుడు మిక్సీ పట్టేసుకొని మనం లడ్డూలా చుట్టేసుకోవచ్చు అనమాట. సో చాలా ఈజీగా చేసుకోవచ్చు. కొబ్బరి మధ్యలో తగులుతూ ఉంటుంది, అలాగే సగ్గుబియ్యంతో కొంచెం ఆ క్రంచీనెస్ క్రిస్పీనెస్ బాగుంటుంది. ఈజీగా ట్రై చేసుకోవచ్చు అనమాట. ఫాస్ట్గా అయిపోతుంది. పిల్లలు కూడా కావాలన్నప్పుడు మనం అస్తమానం చేయకుండా ఇలా చేసేసి మనం డబ్బాలో పెట్టామనుకోండి, వాళ్ళకి ఆకలి వేసినప్పుడు సింపుల్గా వెళ్ళి తీసేసుకొని తినేస్తారనమాట. మనకు అప్పుడు ఎప్పటికప్పుడు కష్టపడాల్సిన అవసరం ఉండదన్నమాట. ఓకే, సో ఇక్కడ నేను కొబ్బరి వేస్తున్నాను. దీని ప్లేస్లో మీరు పల్లీలు వేసుకోవచ్చు, లేదా నువ్వులు వేసుకోవచ్చు, లేకపోతే ఫుల్ ఫ్లెజ్గా పిల్లలకు కొంచెం హెల్తీగా ఉండాలి అనుకుంటే డ్రై ఫ్రూట్స్ అన్ని కూడా దీంట్లో మీరు వాడుకోవచ్చు. ఓకే, సో కొంచెం మనకు ఇది వేగుతున్నప్పుడు మంచి ఆ స్మెల్ అనేది వస్తుంది ఎండు కొబ్బరిది. ఇది నేను కొంచెం తరకలుగా ఉన్నది తీసుకున్నాను. మీరు డెసికేటెడ్ కోకోనట్ కూడా దొరుకుతుంది కదా, అది తీసుకున్నా బాగుంటుంది. అదైనా కొంచెం వేయించుకోవాలి, జాగ్రత్త, ఎందుకంటే డ్రైగా ఉంటుంది, సన్నగా ఉంటుంది కదా. ఇది ఒక్కసారి ప్యాన్ వేడెక్కిన తర్వాత తొందరగా అడుగు పట్టే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి కంటిన్యూగా కలుపుతూ మీడియం హీట్ మీదే ఈ ప్రాసెస్ అనేది మనం చేసుకోవాలి. ఓకే, సో కొంచెం కలర్ మారుతుంది కదా. సో రెడీ అయిపోయింది. ఇది సిమ్లో పెట్టేసుకొని దీన్ని బౌల్లోకి తీసేసుకున్నాం. ఒకసారి కొంచెం ఇలా అడుగు పట్టేసింది, తీసేసి దీంట్లోనే మనం సగ్గుబియ్యం కూడా వేయించుకోవాలి. సగ్గుబియ్యాన్ని కూడా ఎక్కువ ఫ్లేమ్లో కాకుండా మీడియంలోనే చేసుకుంటే మనకు బాగుంటుంది. దాంట్లో కొంచెం లైట్గా తేమ లాంటిది ఉంటుంది, అది వెళ్ళిపోతే మనం మిక్సీ పట్టుకున్నప్పుడు మంచి పొడిలా తయారవుతుంది అన్నమాట. మరీ ఫైన్గా కాకుండా మరీ ఎక్కువ బరకగా కాకుండా కొద్దిగా మధ్యస్థంగా ఉంటే మనకు బాగుంటుంది. ఆ రవ్వ చిన్న రవ్వలా ఉండాలి, క్రిస్పీగా సూపర్గా ఉంటుంది. సడన్గా చూస్తుందంటే మనకు మామూలు రవ్వ లడ్డులానే కనిపిస్తుంది, బట్ టేస్ట్ చేసేటప్పుడు కొంచెం క్రిస్పీనెస్ ఎక్కువగా ఉంటుందన్నమాట. సో ఇలా స్లోగా కంటిన్యూగా కలుపుతూ చేసుకోవాలి. సో ఇక్కడ నేను బెల్లంతో చేస్తున్నాను. మీకు కావాలంటే పంచదారతో కూడా చేసుకోవచ్చు, అంటే పంచదార మనం కొంచెం పొడిలా కొట్టేసుకొని అలా అయినా చేసుకున్నా బాగుంటుంది. ఇంకొంచెం హెల్తీగా ఉండాలి అనుకుంటే తాటి బెల్లంతో కానీ లేకపోతే కొంచెం ఖర్జూరాన్ని కూడా యాడ్ చేసి చేసుకోవచ్చు. మన ఇష్టం, చాయిస్ అనేది. స్వీట్నింగ్ ఎలా కావాలంటే మీరు అలా మార్చుకోవచ్చు. ఇది కొంచెం వేగడానికి మనకు టైం తీసుకుంటుంది అన్నమాట. ఓకే, సో ఇది సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేసేసి బౌల్లోకి తీసుకుంటున్నాను. కొంచెం చల్లారితే మనకు
మిక్సీ జార్లో వేసేసి మనం మిక్సీ పట్టేసుకోవచ్చు. ఈలోగా డ్రై ఫ్రూట్స్ వేయించి వేసుకున్నాం. కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. కాజు బాదాం ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశాను. ఎందుకంటే లడ్డూలు చుట్టుకుంటాం కాబట్టి ముక్క చిన్నగా ఉంటే మనకు బాగుంటుంది. సో కొంచెం ఆ పులుపు కూడా కావాలి అనుకుంటే కిస్మిస్ కూడా మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. కొంచెం నేతిలో వేయించడం వల్ల ఏంటంటే మనకు ఆ కమ్మదనం అనేది పెరుగుతుంది. కొంచెం లైట్గా కలర్ మారాలి జీడిపప్పుది, అప్పుడు ఆ టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది. సో ఇది రెడీ అయిపోయింది మనకు. దీన్ని కూడా మనం బౌల్లోకి తీసేసుకుందాం. ఓకే, స్టవ్ ఆపేసేసి మిగతా నెయ్యిని కొంచెం మనం దీంట్లో వేసేసి కరిగిచ్చేసుకుందాం. ఆ వేడికి కరిగిపోతుంది. నెక్స్ట్ ఇప్పుడు మిక్సీ జార్లో సో మనం వేయించుకున్న సగ్గుబియ్యం, ఒకసారి ఇది మనకు రవ్వగా అయిపోయిన తర్వాత కొబ్బరి కూడా దీంట్లోనే యాడ్ చేస్తున్నాను. ఫస్ట్ ఇది చేసేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ముందుగా వేయించుకున్న ఎండు కొబ్బరి తురుము, యాలకుల పొడి కూడా ఇక్కడే యాడ్ చేస్తున్నాను. సో దట్ మనకు మొత్తంగా కలిసిపోతుంది. మరోసారి మిక్సీ పెట్టేసుకోవాలి. ఓకే, దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. నెక్స్ట్ దీంట్లో బెల్లం తురుము సన్నగా తురుముకోవాలి. అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్, లాస్ట్లో కరిగించుకున్న నెయ్యి, సో నెయ్యి అంతా కూడా బాగా ఈ రవ్వ మొత్తానికి పట్టే విధంగా కలిపేసుకోవాలి. ఓకే, ఒకసారి చేతితో ఇలా బాగా మెరిపేసి కలుపుకుంటే మనకు బాగుంటుంది. రవ్వ మొత్తానికి నెయ్యి పట్టుకుంటే తినే ప్రతి బైట్లో కూడా మీకు ఆ నేతి ఫ్లేవర్ అనేది తగులుతూ ఉంటుంది.
ఓకే, సో ఇలా ఉండలు లేకుండా మనం ఒక్కొక్క చిన్న చిన్న ఉండ కూడా మధ్యలో తగిలితే దాన్ని ఇలా మెత్తు చేస్తూ ఉండాలి. కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, సో రెడీ అయిపోయింది. కొంచెం నేను పాలు యాడ్ చేసుకుంటున్నాను, అంటే మనం లడ్డూలు చుట్టడానికి కొద్దిగా హెల్ప్ అవుతుంది మనకి. ఎక్కడ సైడ్ అయితే మనం చుడుతున్నామో అక్కడ కొద్దిగా వేసుకొని ముద్దలా చుట్టుకోవడానికి కొంచెం మనకు అది హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకా మనం లడ్డూలా చుట్టేసుకోవడమే. ఆ వేయించిన కొబ్బరి, మధ్యలో ఆ డ్రై ఫ్రూట్స్ తగులుతూ సూపర్గా ఉంటుంది. చెప్పాను కదా, ఇది మనం ముందుగా చేసి పెట్టేసుకుంటే ఇంటికి వచ్చిన చుట్టాలకు రాగానే వెంటనే ఇవ్వడానికి రెడీగా ఉండే స్వీట్ ఇది. సగ్గుబియ్యంతో కొంచెం డిఫరెంట్గా ఉంటుందన్నమాట. ఖాళీ టైం ఉన్నప్పుడు కొంచెం ఇలాంటివి చేసి పెట్టుకుంటే పండుగలు వచ్చినా చుట్టాలు వచ్చినా ఎక్కువ హడావిడి లేకుండా హ్యాపీగా రెడీగా ఉంటాయి. కాబట్టి తీరిగ్గా వాళ్ళతో మాట్లాడుతూ వచ్చిన వారికి స్వీట్లు కూడా తినిపించవచ్చు, హ్యాపీగా ఫీల్ అవుతారు. సో కొంచెం డ్రై ఫ్రూట్స్ ఉంటేనే బాగుంటుంది, మధ్యలో తగులుతూ ఉంటే ఆ టేస్ట్ అనేది కొంచెం మారుతూ ఉంటుంది అనమాట. సో కంపల్సరీ డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోండి. ఎక్కువ ఉంటే కొంచెం బాగుంటుంది, లేదా కనీసంగా ఉంటే బెటర్. ఓకే, సో ఇలా ఎన్ని కావాల్సి అన్ని చేసేసుకొని మనం రెడీ పెట్టేసుకోవచ్చు. కాస్త ఆరిన తర్వాత మనం డబ్బాల్లో వేసుకోవాలి. ఓకే, ఇంకోటి చేస్తున్నాను. చాలా ఈజీగా చేసుకోవడం కూడా ఏంటంటే కొంచెం మనం ఆ సగ్గుబియ్యాన్ని వేయించుకొని రవ్వ పట్టించేసుకోవాలి. రవ్వ లడ్డు అయితే జస్ట్ అలా డైరెక్ట్గా వేయించుకుంటే సరిపోతుంది. ఇక్కడ కొంచెం మిక్సీ పట్టేసుకోవాలి, రవ్వలా అయిపోతుంది. సో దాంట్లో కూడా మనకు డిఫరెంట్ సైజ్లో కూడా ఈ మధ్య మనకు సగ్గుబియ్యం దొరుకుతున్నాయి కదా, మీకు ఏ దేంతో అయినా కన్నా ఇది హ్యాపీగా చేసేసుకోవచ్చు, రెడీ అయిపోతుంది. ఓకే, సో లడ్డూలు రెడీ అయిపోయాయి. చూస్తున్నారు కదా, మంచి స్మెల్ వస్తుంది, అంటే నేతితో మనం చేసుకున్నాం కాబట్టి. సో తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే వీటి తయారీ విధానం మీకోసం మరోసారి. కొబ్బరి సగ్గుబియ్యం లడ్డు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: సగ్గుబియ్యం 1 కప్పు, ఎండు కొబ్బరి తురుము 1/2 కప్పు, తురిమిన బెల్లం 1/2 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, డ్రై ఫ్రూట్స్ కొద్దిగా. కొబ్బరి సగ్గుబియ్యం లడ్డు తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ లో ఎండు కొబ్బరి తురుము వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో సగ్గుబియ్యం వేసి వేగాక మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని చల్లార్చుకోవాలి. ఇప్పుడు ప్యాన్ లో నెయ్యి వేసి కరిగాక అందులో జీడిపప్పు, బాదం పలుకులు వేసి వేయించి తీసి పక్కన పెట్టుకోవాలి. ప్యాన్ లో నెయ్యి వేసి కరిగించుకోవాలి. తర్వాత చల్లార్చుకున్న సగ్గుబియ్యాన్ని ఒక మిక్సీ జార్ లోకి తీసుకొని ఒకసారి మిక్సీ పట్టుకోవాలి. తర్వాత అందులో వేయించుకున్న కొబ్బరి తురుము, యాలకుల పొడి వేసి మిక్సీ పట్టుకొని మిక్సింగ్ బౌల్ లోకి తీసుకొని అందులో బెల్లం తురుము, వేయించుకున్న డ్రై ఫ్రూట్స్, కరిగించుకున్న నెయ్యి, పాలు వేసి బాగా కలిపి చేత్తో లడ్డూలా చుట్టుకొని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే కొబ్బరి సగ్గుబియ్యం లడ్డు రెడీ. కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా, చాలా సింపుల్గా చేసుకునే స్వీట్ అండి. ఇంకెందుకు ఆలస్యం, ఇలాంటి పండుగలప్పుడు ఇవి చేసుకొని మీరు పెట్టేసుకుంటే ఇంటికి వచ్చిన అతిథులకు వడ్డిచ్చేసేయచ్చు. నెక్స్ట్ కార్వింగ్ ఆర్ట్. వెల్కమ్ టు కార్వింగ్ ఆర్ట్. కార్వింగ్ ఆర్ట్లో ఈరోజు కీరా అలాగే ఆరెంజ్ కాంబినేషన్లో ఒక ఫ్లవర్ షేప్లో తయారు చేసుకుంటాం, ప్లేట్ గార్నిష్ లాగా. సో ఇది మనం ఫస్ట్ పీల్ చేసుకోవాలి. ఇలా లేయర్స్లా రావాలి మనకు. ఇలాంటి కొంచెం ఫ్లాట్ పీలర్ ఉంటే మనకు తీసుకోవడం ఈజీగా ఉంటుంది.
ఫ్లవర్కి తగ్గట్టుగా ఎన్ని స్లైసెస్ కావాలో అన్నీ తీసుకోవాలి. సో కీరాతో కాబట్టి ఇది వాటర్ వెజిటేబుల్, వాటర్ మనకు అలా కారుతూ ఉంటుంది, నో ప్రాబ్లం. ఇలా ఫోల్డ్ చేసేసుకుని ఓకే. దీన్ని అవుటర్లో ఇచ్చేసుకుంటున్నాం. అది నెక్స్ట్ ఇవి సెగ్మెంట్స్ తీసుకొని మధ్యలో ఒక ఫ్లవర్ షేప్లో అరేంజ్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇక్కడ మనం స్టెమ్లా వాడుకుంటున్నాం. ఓకే. సైజుని బట్టి చిన్నది కావాలా మనకు పెద్దది కావాలా చూసుకొని ఆ సైజులోది ఆరెంజ్ తీసుకోవాలి. ఓకే. సో మొత్తంగా కట్ చేయకుండా కింది వైపు జాయింట్ అలాగే ఉంచేస్తున్నాను. ఒక 4 అలా చేసిన తర్వాత మిగతాది హాఫ్ కట్ చేసేస్తున్నాను మొత్తంగా. ఓకే. సో వీటిని ఇలా ఒక్కదానిపై నుంచి ఒకటి ఓవర్లాపింగ్ చేస్తూ ఇది లాస్ట్ ఇది ఇలా ఫోల్డ్ చేసేసి ఇలా మధ్యలో పెట్టేసుకుంటాం. ఓకే. లీఫ్లా కట్ చేస్తున్నాను. రైట్. ఇలా ఒక ఫ్రూట్ అలాగే ఒక వెజిటేబుల్ కాంబినేషన్లో మనం హ్యాపీగా ఇలా ఫ్లవర్ షేప్లో చేసేసుకొని మనం ప్రజెంటేషన్ చేసుకోవచ్చు. సలాడ్స్లో కానీ లేకపోతే ఏదైనా ఫ్రూట్ సలాడ్స్ లాంటివి చేసినప్పుడు ఏంటంటే మనం ఇలాంటి డిజైన్ చేసేసి వాటిపైన ఒక కార్నర్లో లేకపోతే సెంటర్లో అరేంజ్ చేసి పెడితే టోటల్ ఆ ప్లాటర్ మొత్తానికి మనకు బ్యూటీ అనేది వచ్చేస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. షెఫ్ చిట్కాలో మీకోసం ఒక మంచి చిట్కా. సో జనరల్గా ఏంటంటే మనం వంకాయలతో ఏదైనా డిష్ చేసుకున్నప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత ఎక్కువగా మనం ఉప్పు నీళ్ళలో వేసుకుంటుంటాం కదా, అంటే నీళ్ళలో వేసినప్పుడు కొంచెం ఉప్పు అది యాడ్ చేసుకుంటాం. అలా కాకుండా ఉప్పు బదులుగా మనం కొద్దిగా పాలు పోసుకున్న
ఆ వంకాయ ముక్కలు వేసేస్తే చేదెక్కకుండా ఉంటుంది. అంటే ఉప్పు బదులుగా మనం పాలు కూడా వాడుకోవచ్చు. ఈసారి మీకు అంటే ఎప్పుడైనా ఎమర్జెన్సీగా మీకు ఉప్పు అందుబాటులో లేకపోతే పాలు ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇలా ఒక ఫ్రూట్ అలాగే వెజిటబుల్ కాంబినేషన్లో అందమైన ప్లేట్ గార్నిష్ని మనం హ్యాపీగా తయారు చేసుకోవచ్చు. నెక్స్ట్ టేస్టింగ్ టైం. ఓకే, సో మనం చేసుకున్న సగ్గుబియ్యం కొబ్బరి లడ్డూలు దేవుడికి నైవేద్యంగా పెట్టేసాం. ప్రసాదం ఇప్పుడు తీసుకొని వీటి టేస్ట్ ఎలా ఉందో చూసి చెప్తాను. మామూలు రవ్వ లడ్డుకు కొంచెం భిన్నంగా ఉంది. అంటే రవ్వ దీన్ని కొంచెం గట్టిగా ఉంటుంది కదా, వేయించుకోవడం వల్ల ఏంటంటే కొంచెం లైట్ గుల్లతనం వస్తుంది. బట్ మామూలు రవ్వతో పోలిస్తే ఇది కొంచెం గట్టిగానే ఉంటుంది, క్రిస్పీగా ఉంటుంది. చాలా టేస్టీగా ఉంది. అంటే మనం బెల్లంతో చేసుకున్నాం కాబట్టి. నేను పంచదార అన్నాను కదా, పంచదార కంటే కూడా బెల్లంతోనే సూపర్గా ఉంది. తప్పకుండా ట్రై చేయండి. ఇది ఇవాళ మన శ్రీరామనవమి స్పెషల్ కిచెన్ మంత్ర. నెక్స్ట్ ఎపిసోడ్లో ఒక టేస్టీ డిష్తో పాటు అందమైన కార్యంతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు నమస్తే.